మాటి మాటికి చెప్తారు ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతున్నామని చెప్తారు. ఎక్కడ పోయినాయి రూపాయి కేటాయింపులు లేకుండా మరి ఎట్లా ఈ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుతారో. 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన గతంలో ఖర్చు చేసినాయి ఈరోజు కనీసం 10 నుంచి 12% కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓఆర్ఆర్ గురించి మాట్లాడిండ్రు, ఓల్డ్ సిటీ మెట్రో గురించి మాట్లాడిండ్రు, హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడిండ్రు, రీజనల్ రింగ్ రోడ్డుకు ఇగ చేస్తున్నాం, మా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా మా దగ్గర ఏం తక్కువ ఉన్నదనే విధంగా మాట్లాడిండ్రు. మూసీ గురించి అయితే ఉదయం లేస్తేనే మూసీ అని గురించి మాట్లాడిండ్రు. మిగతా విషయాలు ఎన్ని మాట్లాడిందనంటే ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈ కనీసం గంటలు మాట్లాడినా కూడా ఈ బడ్జెట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసం, నేను చదివినటువంటి హైదరాబాద్ అభివృద్ధి కానీ, హైడ్రా కానీ, ఓఆర్ కానీ, ఓల్డ్ సిటీ మెట్రో కానీ మిగతా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇన్ని మోసాలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పద్దుల వారీగా ఏ రకంగా మోసం చేసిండ్రు, ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో కేటాయించినటువంటి కేటాయింపుల మీద, ఖర్చు చేయని విధానం మీద, ఈ కేటాయింపులలో ఎంత మోసం ఉందో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వాస్తవ పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసి, ఈ రాష్ట్ర ప్రజలకు చైతన్యపరిచి, ప్రజల మద్దతుతో ఈ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది.